ఇది ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్. ఇది నిజంగానే ఢిల్లీలోనే జరిగిందంటే దీన్ని టీసీఎస్తో కూడా మస్తు మంది కంపేర్ చేయడం స్టార్ట్ చేసినారు. ఎందుకంటే ఏ కంపెనీకి పోయినా, ఒక హాస్పిటల్ దగ్గరైనా, ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గరైనా, కార్పొరేట్ కల్చర్ అయినా, ఎక్కడైనా కూడా వీళ్ళు ఈ చేద్దామనే పంచాయతీలనే ఉన్నారు తప్ప నిజంగానే మంచిగా కొలీగ్స్తో మంచిగా ఉందాము, ఒక రిలేషన్స్ మంచిగా పెంచుకుందాము, ఒక ఫ్రెండ్షిప్ బాండ్లో ఉందాము అనే కేటగిరీలో వీళ్ళు లేనప్పుడు మీరెందుకు అంత ఈజీగా వాళ్ళని నమ్మడం? నమ్మి మోసపోయే ఇంత నష్టం మనదికి కుచ్చే మనం ఎందుకు తెచ్చుకోవడం? దయచేసి హిందూ గర్ల్స్కి, అక్క చెల్లెళ్ళందరికీ హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, మనం ఎవరితో అట్లీస్ట్ ఉంటున్నాం, మనం ఎవరితో పని చేస్తున్నాం, ఎవరితో మనం మాట్లాడుతున్నాం, ఒక్కసారి నిజంగా ఆ ఐడెంటిటీ నిజమేనా అబద్ధమా తెలుసుకునేంత వరకు ఎవరితో మీరు క్లోజ్ అవ్వకండి. వాడు మనకి హెల్ప్ చేసిండు కదా, లేకపోతే మనకు డ్రెస్సెస్ కూడా ఇస్తుండు, మనకు ఫుడ్ తినిపిస్తుండు కదా అని చెప్పి మనం వాళ్ళతో క్లోజ్ అయిపోతే లాస్ట్కు పేరు పక్కన పెట్టేసి ఆ పేరు ఒరిజినల్ పేరుని బయటకు తీసుకొచ్చినప్పుడు చాలా గలీ సిచ్యువేషన్లకి మనం వెళ్ళిపోతున్నాం. సో జాగ్రత్తగా ఉండండి, దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీ పక్కన వాళ్ళను కూడా మీరు జాగ్రత్తగా ఉంచడానికి ట్రై చేయండి. హంబల్ రిక్వెస్ట్ ఇది. అండ్ మీరు ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్స్ త్రూ పోతున్నారు అని అంటే ఖచ్చితంగా వెరీ ఇనిషియల్ డేస్లో, స్టార్టింగ్ డేస్లోనే మన పేరెంట్స్కి కానీ, మన బ్రదర్స్కి కానీ, మన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న మన బెస్ట్ ఫ్రెండ్స్తో కానీ చెప్పి దాంట్లో నుంచి వెళ్ళి లోపల పోకన్నా ముందే బయటకు వచ్చే ప్రయత్నాలు చేయండి.